సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంతకుముందు శ్రీరామనవమి మహోత్సవ ప్రారంభం అనేటువంటి అంశాన్ని కొంతవరకు చెప్పుకున్నాం. షిరిడిలో ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడు బాబా కోపగించుకోవడం ఒక అలవాటు. దీనికి తెలిసిన వారు గమ్మున ఊరుకుండేవాళ్ళు. తన ఊయలను బాబా విరుచునేమోనని భయంతో రాధాకృష్ణమాయి మహాజన్ని పిలిచి ఊయలను తీసుకురమ్మని చెప్పి చెప్తుంది. మహాజని పోయి దాన్ని విప్పుతుంటే బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవద్దని చెప్తాడు. కొంతసేపటికి బాబా శాంతించి ఆనాటి మహాపూజ హారతి మొదలవుతాయి, పూర్తి చేస్తారు. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పవద్దని, ఇంకనూ దాని అవసరం ఉందని బాబా చెప్తారు. రామనవమి ఉరుసు రోజు జరుగు గోపాల కలోత్సవంలో కానీ ఉత్సవం పూర్తి కాదు అనే విషయం అప్పుడు భక్తులకు అర్థమైంది. మరుసటి రోజు శ్రీకృష్ణ జననం నాడు పాటించు కాలాహండి అనగా ఉత్సవం జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి కుండను వేలాడగడతారు. హరికథా సప్తాహం పూర్తయిన తర్వాత దీన్ని కట్టెలతో పొగలగొట్టి రాలిపడినటువంటి అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ పరమావధిగానే తన స్నేహితులకు, గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టేవారు. ఆ మరుసటి రోజు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఊయలను విప్పుటకు బాబా సమ్మతిస్తాడు. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరుగుతుండగా పగటి వేళ పతాకోత్సవం, రాత్రి యందు చందనోత్సవం కూడా యథావిధిగా జరుగుతుండేవి. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారింది. 1913 సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవంలో అంశాలు క్రమంగా పెరిగాయి. చైత్ర పాడ్యమి నుండి రాధాకృష్ణమాయి నాపత సప్తాహం ప్రారంభించు. భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాగనే భజనలో చేరుకుంటూ ఉండేది. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుట వల్ల హరికథా కాలక్షేపం చేయుటకు